హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈవేళ 17 జూన్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇది మొత్తం హిందూ ఎడిటోరియల్ యొక్క అనాలిసిస్ అండి. ఇది జస్ట్ బేసిక్గా మీరు చూసుకుంటే హిందూ ఎడిటోరియల్ బాగా అర్థమవుతుంది. ఈ 17 జూన్ 2025 వచ్చి ఈరోజు ఏంటంటే స్పెషల్ వరల్డ్ డే 2 డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అనమాట. ఇది థీమ్ వచ్చి రీస్టోర్ ద ల్యాండ్ అండ్ అన్లాక్ ద ఆపర్చునిటీస్. ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఇది వరల్డ్ వైజ్గా రికగ్నైజ్ అయింది. నెక్స్ట్ ఇందులో మెయిన్ వచ్చేటప్పటికి ఏపీ గవర్నమెంట్ ఒక మామిడి పండుని బ్యాన్ చేసిందండి. తోతాపూరి అనే దాన్ని బ్యాన్ చేసింది. ఇది బేసిక్గా ఎక్కువ ఎక్కడ పండుతుందంటే చిత్తూరు, కర్ణాటక, అలాగే తమిళనాడు ఈ బార్డర్లో పండుతుంది. వేరే స్టేట్ నుంచి వచ్చి అన్ని తోతాపూరి మ్యాంగోస్ అన్ని కూడా ఏపీ గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసింది. ఇండియాస్ టోటల్ ట్రేడ్ డెఫిషియన్స్ నారోస్ టు $6.6 billion in May on low oil prices, strong service experts. ఇండియా టోటల్ ట్రేడ్ డెఫిషియట్ అనేది నేరో అంటే తగ్గింది అనమాట. అసలు ఈ ట్రేడ్ డెఫిషియెంట్ అంటే ఏంటంటే మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి తెలియాలి. అసలు ఈ ట్రేడ్ డెఫిషియెంట్ గురించి తెలియాలంటే మన కంట్రీలో తయారయ్యి వేరే దానికి ఎక్స్పోర్ట్ చేస్తాం మనం. అలాగే మనకు అవసరమైంది వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ మనం తయారు చేసింది వేరే కంట్రీ నుంచి అన్న మనం ఇంపోర్ట్ చేసుకునే దానికన్నా ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటే దాన్ని ట్రేడ్ సర్ప్లస్ అంటారు. ఈ ట్రేడ్ సర్ప్లస్కి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ జరుగుతుంది కదా, ఇక్కడ లేబర్ కాస్ట్, ఇక్కడ రా మెటీరియల్ కాస్ట్, ఇక్కడ ఇండస్ట్రీ ఇవన్నీ డెవలప్ అవుతుంది. అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేరే కంట్రీకి, అంటే వేరే కంట్రీ నుంచి ఆదాయం మన కంట్రీకి వస్తుంది. అందువల్ల ఎక్స్పోర్ట్ అనేది మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువయ్యి ఇంపోర్ట్ కన్నా అయితే అక్కడ ట్రేడ్ అంటే మనకి వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ అనేది ఎక్కువ జరుగుతున్నట్టు, మనకు ఆదాయం వస్తున్నట్టు. అలాగే ఇంపోర్ట్ మనం వాడుకునే వస్తువులు వేరే కంట్రీ నుంచి ఎక్కువ తీసుకుని ఇంపోర్ట్ చేసుకుని మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు తక్కువ అయితే అది డెఫిషిట్ వస్తుంది. ఇక్కడ ఈవేళ హిందూ ఎడిటోరియల్ ఏమొచ్చిందంటే ఇండియాస్ టోటల్ ట్రేడ్ డెఫిషిట్ అంటే ఇంపోర్ట్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్, అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ తక్కువ అనేది, ఇంపోర్ట్స్ అనేది తక్కువ నేరో తగ్గినాయి అంటే మనకు లాభమే వచ్చినట్టు అనమాట. నెక్స్ట్ FATF అంటే FATF అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనమాట. ఇది ఒక ఎపెక్స్ అనమాట. ఇది ఇంటర్ గవర్నమెంట్ యాంటీ టెర్రర్ ఫైనాన్సింగ్ అనమాట. ఏదన్నా ఒక ఇక్కడ వరల్డ్ వచ్చేటప్పటికి స్టేట్ అంటే ఏంటంటే అక్కడ ఒక కంట్రీ కింద లెక్క వస్తుంది. ఇక్కడ ఇంటర్ ఒక దేశంలో ఇంటర్గా ఒక యాంటీ టెర్రర్కి ఫైనాన్సింగ్ జరిగితే దాన్ని వాచ్ కుక్కలాగా ఇది FATF అనేది వాచ్ చేస్తూ ఉంటుంది అనమాట. అసలు ఈ FATF ఎక్కడి నుంచి వచ్చిందంటే 1989లో ఈ FATF అనేది స్టార్ట్ అయింది అనమాట. ఎక్కడ బై G7 నుంచి ఇది స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే ఫర్ యాంటీ మనీ లాండరింగ్కి, అలాగే 2021లో కౌంటర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. ఏదైనా కంట్రీ వేరే టెర్రరిస్ట్ని ఎంకరేజ్ చేస్తుందా ఆ కౌంటర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి వాచ్ డాగ్ లాగా ఇది పనికొస్తుంది అన్నమాట. ఇది అసలు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే OECD ఇన్ ప్యారిస్ హెడ్ క్వార్టర్స్ అనేది. ఇందులో టోటల్ 40 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఇండియా అనేది 2010లో జాయిన్ అయింది. ఇందులో ఈ FATF అనేది 2 లిస్టుల్ని ఇది లిస్ట్ అవుట్ చేసుకుంటాం. ఒకటి గ్రే లిస్టు, ఒకటి బ్లాక్ లిస్టు. మనకి గ్రే లిస్ట్లో వచ్చి పాకిస్తాన్ ఉందన్నమాట. పాకిస్తాన్ ఈ గ్రే లిస్ట్లో ఉన్నదానికి వార్నింగ్ ఇస్తారన్నమాట. యాంటీ టెర్రరిస్ట్కి ఫైనాన్సింగ్ చేస్తే దానికి వార్నింగ్ ఇస్తారు గ్రే లిస్ట్లో ఉన్న కంట్రీస్కి. అలాగే ఇందులో బ్లాక్ లిస్ట్ అనే కంట్రీస్ ఉంటాయి. ఆ బ్లాక్ లిస్ట్ కంట్రీస్లో ప్రజెంట్ ఏముందంటే నార్త్ కొరియా, ఇరాన్, మయన్మార్ అనేది బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్లో ఉన్నాయి. దీనికి ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇలా ఫైనాన్స్ ఇచ్చి ఏది కూడా అసలు ఫైనాన్సే ఇవ్వదన్నమాట. బ్లాక్ లిస్ట్లో పెడితే ఈ FATF బ్లాక్ లిస్ట్లో పెడితే ఏది దాని యొక్క ఫైనాన్స్ అనేది ఎలాగా దానికి రైపించదు అనమాట. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఈ FATF అనేది పెహల్గామ్ అటాక్ని ఖండించింది. దాని నుంచి ఒక రిపోర్ట్ని స్టేట్ రెస్పాన్స్ టెర్రర్ ఫర్ ఫస్ట్ టైం ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అందువల్ల ఇది న్యూస్లో ఉందన్నమాట. నెక్స్ట్ సైప్రస్ మనకు తెలిసిందే కదా, మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు 3 కంట్రీస్ వెళ్తున్నారండి. CCC కెనడా, సైప్రస్, క్రోషియా. ఇందులో సైప్రస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు సైప్రస్ దగ్గర ఉన్న కంట్రీ టర్కీ అనేది మన నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్కి డ్రోన్లు అయ్యి సప్లై చేసి
మన మీద అటాక్ చేస్తానికి వాళ్ళు పాకిస్తాన్కి హెల్ప్ చేశారు. ఈ సైప్రస్ అనే కంట్రీ పాకిస్తాన్కి దగ్గర ఉంది. అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మన మోడీ గారు ఇక్కడ సైప్రస్ అనే కంట్రీకి వెళ్ళటం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఈ సైప్రస్ అసలు నేమ్ వచ్చి రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అనమాట. ఇది ఈస్ట్ మెడిటేరియన్ సీలో ఉంది. ఇది ఒక ఐలాండ్ నేషన్. ఇది థర్డ్ లార్జెస్ట్ అండ్ థర్డ్ మోస్ట్ పాపులస్ ఐలాండ్ ఇన్ మెడిటేరియన్ సీ అనమాట. ఇది 59% అనేది రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అనమాట. దీని పక్కనే టర్కీ ఉంది. ఆ టర్కీ ఏమో ఈ సైప్రస్ అనే ల్యాండ్లో 36% ల్యాండ్ టర్కీ ఉంది. ఇది టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్ అనమాట. ఇది సెల్ఫ్ డిక్లేర్డ్ స్టేట్. దీన్ని ఎవరో ఒక కంట్రీ కింద ఎవరు రికగ్నైజ్ చేయలేదు. దానికే అది రికగ్నైజ్ చేసుకుంది. ఈ 59, 36, 96% అవుతుంది. రిమైనింగ్ 4% ఆఫ్ ద సైప్రస్ కంట్రీలో యుఎన్ బఫర్ జోన్ అనేది ఉందన్నమాట. అది ఎవరు మెయింటైన్ చేస్తారంటే యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఇన్ సైప్రస్. యునైటెడ్ నేషన్స్ అనేది దాన్ని మెయింటెనెన్స్ అనేది చేస్తుంది అనమాట. ఇది ఈ సైప్రస్ అనేది మెంబర్ ఆఫ్ యూరోపియన్ నేషన్లో కూడా ఇది ఒక మెంబర్ అనమాట. మన నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వెళ్ళారు. ఆయనకి సైప్రస్ మోస్ట్ పవర్ఫుల్ అవార్డు ఇచ్చారు. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ మ్యాక్రోషియస్ 3 అనేది హైయెస్ట్ అవార్డు ఇన్ ద సైప్రస్ కంట్రీ అనేది మన మోడీ అంటే మన ఇండియాకి ఇచ్చారనమాట. ఈ పిఎం వచ్చి సైప్రస్ మియం వచ్చి నికోస్ క్రిస్టోడాల్డియాస్. ఈయన పిఎం అనమాట దేనికి సైప్రస్ అనే కంట్రీ. ఇప్పుడు మన మోడీ గారు ఈ సైప్రస్ కంట్రీలో ఫ్రెండ్షిప్ చేయటం వల్ల రేపు ఎప్పుడన్నా థ్రెట్ మన నైబరింగ్ కంట్రీస్ పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, టర్కీ అనేది చాలా ఉపయోగపడుతుంది. డ్రోన్ సప్లై చేసి అలా సప్లై చేస్తుంది. రేపు ఎప్పుడైనా మనకు ట్రబుల్ వచ్చినప్పుడు మనం సైప్రస్ నుంచి మనం సహాయం తీసుకోవచ్చు. అలాగే రేపు సైప్రస్కి టర్కీ నుంచి అనే ఆపద వచ్చినా మనం సైప్రస్కి హెల్ప్ చేయొచ్చు. మనం ఇండైరెక్ట్గా టర్కీకి ఒక సందేశాన్ని ఇస్తున్నాం. ఓకే, ఇండియా మూవింగ్ సిటిజన్స్ ఇన్ ఇరాన్ ఇజ్రాయెల్ టు సేఫర్ ప్లేస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదండి, అందువల్ల మన ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్కి అనేది తీసుకెళ్తారు. ఈ సైప్రస్ అనే కంట్రీలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మౌంట్ ఒలంపస్ అనేది సైప్రస్ అనే కంట్రీలో మనం చూడగలం అనమాట. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పెద్దగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాకపోయినా ఒక బేసిక్గా తెలుసుకోవడానికి అసలు కంట్రీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక హెల్ప్ అవుతుంది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ తయారయ్యేవాడు ఏంటి వివరం ఏం జరుగుతుందని తెలిస్తే అది తనకు చదువుకున్నప్పుడు సులువుగా ఉంటుంది. అంతే తప్ప ఏమి వస్తాయని కాదు. ఎగ్జామ్లో ఏంటంటే సులువు, ఒక ఓవర్ వ్యూ తెలుస్తుంది అనేది తప్ప నా ప్రయత్నం ఏమీ కాదు. ఇప్పుడు ఈవేళ ఒక 7 వర్డ్స్ నేర్చుకున్నాం. రెయిన్ఫోర్స్ అంటే స్ట్రెంత్ అండ్ మనం ఏదైనా బలం కూర్చోకి రెయిన్ఫోర్స్మెంట్ అంటాం అనమాట. అది రెయిన్ఫోర్స్ అనమాట. గంప్షన్ అంటే ఇనిషియేటివ్ అండ్ రీసోర్స్ఫుల్. ఏదన్నా మనకు నచ్చిన పని గూస్ బంప్స్ వచ్చేటట్టు చేస్తాం కదండి, అలా గూస్ బంప్స్ని గుర్తుపెట్టుకోండి. గంప్షన్ అంటే ఇనిషియేటివ్, ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేయాలని దాంట్లో ఉన్న అవకతవకలు దాన్ని చూసి భయపడకూడదు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఇది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇనిషియేటివ్ తీసుకుని ఒక కరేజ్గా దాన్ని స్టార్ట్ చేయాలన్నమాట. దాన్ని గంప్షన్ అనమాట. వాల్యూటింగ్, మనకి వ్యాలెట్ అంటాం కదా, వాల్టింగ్ అంటే ఫ్లోటింగ్ అనమాట. జంపింగ్ ఆర్ రైజింగ్ సడన్లీ అండ్ డ్రామాటికలీ. ఏదైనా ఒక కంపెనీ వాల్టింగ్గా ఇంక్రీజ్ అయిందంటే దాని యొక్క గ్రోత్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇర్రిఫ్యూటబుల్ అంటే ఇంపాసిబుల్ టు డినే. ఏదన్నా మనం ఇప్పుడు కోర్టులో కేసు జరుగుతుందండి, ఒక న్యాయమూర్తి ఒక సాక్షిని సబ్మిట్ చేశాడు, దాన్ని ఇర్రిఫ్యూటబుల్ అన్నారు అనుకోండి, ఆ సాక్షి ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్ అన్నారు అనుకో, అంటే దాన్ని ఎవరు ఏం మార్చలేరు అనమాట. అది ఇంపాసిబుల్, ఎవరు అది తప్పు అని చెప్పడానికి లేని సాక్ష్యం ఆయన ప్రవేశపెట్టిన అంటారు. అది ఇర్రిఫ్యూటబుల్ అంటే ఇంపాసిబుల్ టు డినే. వ్రాత్ అంటే ఎక్స్ట్రీమ్ యాంగర్, కోపం, అతిగా కోపం అనేది వ్రాత్. నెక్స్ట్ డాగ్డ్ అంటే షోయింగ్ టెనాసిటీ అండ్ డిటర్మినేటెడ్. ఇప్పుడు మన వరల్డ్ కప్ జరిగింది కదండి, టెస్ట్ వరల్డ్ కప్, అక్కడ మార్క్రము బౌమ ఎలాగ ఉన్నారంటే డాగ్డ్ అనమాట. షోయింగ్ టెనాసిటీ అండ్ డిటర్మైన్. మన వరల్డ్ కప్ మన సౌత్ ఆఫ్రికా గెలవాలి అనే డాగ్
అనే టెనాసిటీ, ఆ డిటర్మినేషన్తో ఉన్నారు. బ్యానీ అంటే బర్డెన్ అనమాట, ఏ కోర్స్ ఆఫ్ గ్రేట్ డిస్ట్రెస్ ఆర్ అనాయిన్స్. బనే అంటే బర్డెన్. ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఈ ట్రేడ్ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఈ మిషనరీ వచ్చిన తర్వాత లేబర్ అనేది బాగా తక్కువయ్యారు. దానివల్ల ఏంటంటే ట్రేడ్కి కథ సులువైంది, కానీ లేబర్ అనేది బర్డెన్ అయిపోయింది అనమాట. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీకు ఉపయోగపడుతుందండి ఇంకో 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.